అందరికీ నమస్కారం. నేటి ఆధునిక జీవన విధానం వల్ల అయితేనేమి, మారినటువంటి ఆహారపు అలవాట్ల వల్ల అయితేనేమి, ఎక్కువ మందికి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది. ఈ తెల్లబడినటువంటి వెంట్రుకలను నల్లగా తుమ్మెద రెక్కల్లా నిగనిగలాడేలా చేసుకోవడానికి అనేక రకాల హెయిర్ డైలు వాడుతుంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కూడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం సహజ సిద్ధంగా మన వెంట్రుకలను నల్లగా చేసుకోవడం ఎలా అన్నప్పుడు మనకు ఒక 3 రకాల మొక్కలు ఉపయోగపడతాయి దీనికోసం. ఒకటి గోరింటాకు మొక్క, దీన్నే హెన్నా అని అంటారు. అదేవిధంగా గుంటగలగరాకు మొక్క. ఇక మూడవది నీలం మొక్క. ఈ నీలం మొక్క చాలా పురాతన కాలం నుంచి, అంటే మన పూర్వీకులు ఎన్నో రకాలుగా దీన్ని వాడుతున్నారు. ఈ నీలి మొక్కతో నీలి మందు కూడా తయారు చేసేవాళ్ళు. కానీ ఈ మొక్క విషయంలో చాలామంది పొరపాటు పడుతుంటారు. వెంపలి చెట్టు మొక్కను చాలామంది నీలి మొక్క అని పొరబడుతూ ఉంటారు. అందుకే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది నీలం మొక్క. అచ్చం వెంపలి చెట్టునే పోలి ఉంటుంది, కానీ దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తులు ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఈ ఆకులు, వెంపలి చెట్టు ఆకులు ఒకే రకంగా ఉన్నా కూడా నీలం చెట్టుకు ఈ విధమైనటువంటి చిన్న చిన్న పెసరబుడ్డల్లాంటి కాయలు కాస్తాయి. ఇది నీలం చెట్టు. ఈ నీలం చెట్టు ఆకులు నీడలో ఎండించి మనం గుంటగలగరాకు ఆకుల పొడి, అదేవిధంగా హెన్నా పొడి, ఈ మూడింటికి తోడుగా మనకు ఆయుర్వేదిక్ మందులు దినుసులు అమ్మే చోట మంజిస్టా అనేటువంటి ఒక రకమైనటువంటి పౌడర్ దొరుకుతుంది. ఇది కాస్త ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పౌడర్ను కనుక మనం కలిపి, ఈ 4 కలిపి టీ డికాక్షన్తో కలిపి, అంటే టీ పొడి నీటిలో వేసి మరిగించి బ్లాక్ టీ చేసుకుంటాం కదా, ఆ విధమైనటువంటి బ్లాక్ టీ సంబంధించినటువంటి కషాయంతో కలిపి మనం వెంట్రుకలకు పట్టించుకున్నట్లయితే ఈ మంజిస్టా అనేటువంటి పౌడరు మనకు ఈ రంగు ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చూస్తుంది. ఈ ఇండిగో అంటే ఈ నీలం మొక్క, గుంటగలగరాకు మొక్క, ఇవి మనకు సహజ సిద్ధమైనటువంటి నలుపు రంగును అందించడానికి తోడ్పడతాయి. ఇది నీలం మొక్క, ఇండిగో ప్లాంట్ అని కూడా అంటారు. ఒకసారి చూడండి.